రాజ్యం చేరటం అనేది యవనస్తుడికి ఇష్టమే కానీ యేసై చెప్పినటువంటి వాటి విషయంలో మాత్రం సరి చేసుకోవటానికి ఇష్టం లేదు. పరలోక రాజ్యమునకు ఎవరైతే శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ దేవుణ్ణి తెలుసుకోవటం, ఆరాధించటం, దేవుడు చెప్పినటువంటి వాటిని సరి చేసుకోవటం అనేది కొంతమందికి ఇష్టపడదు. నిజమైన దేవుని ప్రేమను అనుభవించాలంటే, నిజమైన దేవుని ప్రేమ దేవునిలో ఉందంటే తప్పును సరి చేయటంలో ఉంది. మంచిది ప్రియులరా, ఇంతవరకు దేవుడు మనకు ప్రభు యొక్క సన్నిధిని నిండుగా ఇచ్చారు. మంచి సాక్ష్యాన్ని కూడా మనం విన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మానక మేలు చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అందుకు ప్రతి ఒక్కరం కూడా ఆయన యందు మాత్రమే నమ్మిక ఉంచవలసిన బట్టి వారమై ఉన్నాం. మీ కొరకు ప్రభు ప్రయాసపడిన ప్రయాస, మీ కొరకు దైవజనులైనటువంటి మేం పడిన ప్రయాస అయినా వ్యర్థం కాకుండా ఉండాలంటే సమయాన్ని జ్ఞానుల వలె దేవుని వాక్యం చెప్తుంది సద్వినియోగం చేసుకోవాలి. మంచిది ప్రియులరా, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం ప్రారంభ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించెను. తర్వాత 11వ వచనం దగ్గర నుంచి చదువుకుంటే, యెహోవా దూత వచ్చి అబియజ్రుడైనటువంటి యోవాషునకు కలిగిన ఎఫ్రాలోని మస్తకీ వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలు దొలగొట్టుకొంచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇది ఎంతయు మాక్యాల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మలను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెను అని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు చెప్పండి, ఇశ్రాయేలీయులను రక్షింపగలను. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నాను. చాలు ప్రియులరా, చూడండి, ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం పరిశీలిస్తే, న్యాయాధిపతుల గ్రంథము అనగా న్యాయాధిపతుల చరిత్ర లిఖితమై ఉన్నటువంటి గ్రంథం. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వము నుండి ప్రభు విడిపించిన తర్వాత, కనానులోనికి అడుగుపెట్టిన తర్వాత కూడా వారు ఏం చేశారంటే కొన్ని రకాల తప్పిదాలు చేశారు. దేవుని భయమును కోల్పోయి కొన్ని తప్పులు చేశారు. వారు పొరపాట్లు చేసి దేవుని దృష్టికి దోషులు అవ్వటం అనేది, దీనికి ముందే ఒక 4-5 సార్లు వారు దేవుని దృష్టికి దోషులైనట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. పిల్లరా, అలా అడుగడుగున వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత మరలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని దృష్టికి దుష్టమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుడు అనే మాటలో ఒక దైవికమైన భయం కనబడుతుంది. ఈ దినాల్లో దేవుడు అనే మాటలో ఉన్నటువంటి భయమును చాలామంది కోల్పోయి, దేవుడు అనగానే కొంతమంది లేడు అని,
దేవుడు అనగానే కొంతమంది ఉన్నాడు కానీ ఉన్నా మాకేంటంట, ఉంటే మాకేంటి అన్నటువంటి ఒక వ్యతిరేక స్వభావం. 53వ కీర్తనలో భక్త దావీదు అందుకే అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటూ ఉంటాడు. వీళ్ళ ఈ దేవుడు ఉన్నాడు, కొంతమంది లేడు అనేటువంటి సందిగ్ధంలో చాలామంది రోజుల్లో ఎలా ఉన్నారంటే దేవుని భయం లేని వారిగా ఉన్నారు. ఈ దేవుని భయం లేనటువంటి మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వారి మనసుకు నచ్చిందల్లా చేస్తారు, వారి హృదయానికి తోచిందల్లా చేస్తారు. వారి కోరికల అభీష్టతల మేరకు, వారి హృదయంలో ఏ తలంపు కలిగితే ఆ తలంపు మేరకు వాళ్ళు ప్రవర్తిస్తూ ఏం చేస్తూ ఉంటారంటే విచక్షణంగా న్యాయాలు ఆలోచించకుండా, ధర్మాలను వ్యతిరేకిస్తూ వారికి అవన్నీ కూడా పట్టించుకోకుండా, పెద్దలు చెప్పినా, తెలిసిన వారు చెప్పినా, బంధువులు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, సొంత వ్యక్తులు చెప్పినా వినకుండా ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు గురైపోతున్నటువంటి వారుగా మనుషులు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యాన్ని ఎందుకు నేను మీకు ముందుకు తీసుకొచ్చాను, కొన్ని సంగతులు చెప్పడానికి నేను ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉన్నా. ప్రభు ఎవరంటే ఆలకించండి, నిష్పక్షపాతి. దేవుడు ఎవరంటే నిష్పక్షపాతి, అంటే ఆయనలో ఏ రకమైన పక్షపాతము లేదు. దగ్గరని దూరమని, వర్గమని, జాతని, కులమని, మతమని, పేదరికమని, ధన్యులని, ఎడ్యుకేటెడ్ అని, నాన్ ఎడ్యుకేటెడ్ అని, చదువుకున్నవారని, చదువులేని వారని, తెలిసిన వారని, తెలియని వారని, రంగు గలవారని, రంగు లేని వారని, దేశీయుడని, విదేశీయుడని, మావాడేనని, పరాయివాడని, ఇలాంటి భేదాలు మనుషుల్లోనైతే ఎన్నో వందల వేల భేదాలు మనుషులను కలవకుండా, మనుషులు సత్సంబంధం కలిగి ఉండకుండా, ప్రేమానురాగాలు కలిగి ఉండకుండా, వ్యక్తులు కలిసి అన్యోన్యంగా కొన్ని ఉన్నతమైన పనులు చేయకుండా చేస్తున్నటువంటి గుణలక్షణాలు దేవునిలో లేవో, దేవునిలో ఈ యొక్క అవలక్షణాలు దురలక్షణాలు లేవు. కాబట్టి మన కుగ్రామాలకు కూడా దేవుని ప్రేమ సువార్త అందుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన కుగ్రామాలకు కూడా దేవుని సువార్త నిస్వార్థంగా వినబట్టడానికి గల కారణం ఏంటంటే ఒక్క ఆత్మ కూడా నశించకూడదు అనేది దేవుని యొక్క దర్శనం. దేవుని ప్రణాళిక ఏమిటంటే ఏ ఒక్క ఆత్మ కూడా నా వల్ల కలిగిన, నా చేత సృష్టించబడిన, లేదా నా వలన మేలు పొందినటువంటి ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు అనేది దేవుని యొక్క ప్రణాళిక. అందుకేనండి చిన్న చిన్న గ్రామాలకు కూడా, పల్లెలకు కూడా ప్రభు తన సేవకులైన వారిని ప్రేరేపించి వేల రూపాయలు, లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టించి, లక్ష రూపాయలు ఖర్చులు పెట్టించి ఎందుకు కుగ్రామాలకు ప్రభు మీటింగ్స్ తీసుకుని వెళుతూ ఉన్నారంటే కుగ్రామాలలో ఉన్న ప్రజలలో ఉన్నటువంటిది కూడా ఆత్మే. కుగ్రామాలలో ప్రజలలో ఉన్నది కూడా దేవుడిచ్చిన ఆత్మయే. ఆ ఆత్మ ఎక్కడిదంటే ఆదిలో దేవుడు మొదటిగా ఆదామును ఒక నిర్మాణముగా తయారు చేసి ఆయనలో జీవాత్మను ఏం చేశారట, అనుభూతి. జీవాత్మను దేవుడు ఆ బొమ్మలోనికి ఊదగానే నరుడు జీవాత్మ ఆయనో అంటే అప్పుడు జీవించువాడు ఆయనో. అంతకుముందు మాట్లాడలేకపోయాడు, కదలలేకపోయాడు, నో మూమెంట్స్ ఎట్ ఆల్. ఒక్క కదలిక కూడా అతనిలో లేదు. కానీ దేవుడు జీవాత్మను వదగానే మనుషుడు జీవాత్మ అయ్యాడు. వీళ్ళరా తనదైన ఆత్మను మనలో అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి ఎలాంటి ఆకాంక్ష ఉందంటే మనం నశించిపోకూడదు, లోకములో నశించిపోకూడదు, పాపములో నశించిపోకూడదు, చెడులో నశించిపోకూడదు, చెడు కార్యాల్లో నశించిపోకూడదు, లోకాశల్లో నశించిపోకూడదు, జీవపటములో నశించిపోకూడదు, గర్వములో మనిషి నశించిపోకూడదు, అతిశయోక్తుడై మనిషి నశించిపోకూడదు, తోటి వ్యక్తిని నష్టపరిచి తను శాపగ్రాహి కాకూడదు, తోటి వ్యక్తులకు అడ్డుబండగా ఉండకూడదు అనేటువంటి మంచి ప్రణాళికతో దేవుడు నిజంగానండి కుగ్రామాలకు కూడా సువార్తను పంపిస్తూ ఉన్నాడు. 1998వ సంవత్సరంలో నేను ఈ ప్రాంతానికి ప్రారంభంగా అడుగుపెట్టినప్పుడు మాది గుడివాడ ప్రాంతం. గుడివాడకు కూడా అవతల ఉన్నటువంటి బంటుమిల్లి మా స్వగ్రామం, బంటుమిల్లి పక్కన ఉన్న పెందూరు మా స్వగ్రామం. ఇక్కడికి దరిదాపుగా 150 కిలోమీటర్ల అవతల మా స్వగ్రామం. ఆ గ్రామంలో మేము జీవించేటప్పుడు ప్రియులారా అన్య కుటుంబంలో జీవిస్తూ ఉన్నటువంటి వారం. మా నాన్న బాగా మంచి త్రాగుబోతుగా తిరిగేవాడు. మా కుటుంబం అంతా కూడా అదో గతిఫలైపోయింది. బాలాజీ చెప్పినప్పుడు నాకు వెనకుండి ఆ మాటలే గుర్తొస్తున్నాయి. నా కుటుంబం కూడా అలాంటిదే. ఎవరు నన్ను ఆదరించలేదు, ఎవరు మమ్మల్ని ఆదరించలేదు, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, ఎవరు కూడా ప్రేమతో మాట్లాడినటువంటి వారు ఎవ్వరూ లేరు.
అందరూ కూడా ఏమనుకున్నారంటే ఒక అప్పు దొరకాలన్నా, ఒక అప్పు ఇవ్వాలనుకుని ఏమనుకున్నారంటే ఈ తాగుబోతుడు ఎక్కడ ఇస్తాడు అప్పు తిరిగి ఇస్తాడని అప్పు కూడా ఇచ్చేటువంటి దినాలు కాదండి అవి. అంత మరి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి దినాలలో 33 లేదా 34, 35 సంవత్సరాల క్రితం నా తల్లికి దేవుని యొక్క సువార్త అందించబడింది. యేసయ్యను గురించి, యేసయ్య యొక్క గుణలక్షణాల గురించి, యేసయ్య ఔన్నత్యం గురించి, యేసయ్య ఎలాంటి కార్యాలు జరిగిస్తారో, ఎలా తను కుటుంబాలను స్థిరపరచగలడో, ఎలా వ్యక్తుల వ్యక్తిత్వాలను నిలబెట్టగలడో, ఎలా తను నమ్మిన వారు త్రాగుబోతులు మార్పు చెందుతున్నారో, తిరుగుబోతులు మార్పు చెందుతున్నారో, దొంగలు మార్పు చెందుతున్నారో, వ్యభిచారులైన వారు మార్పు చెందుతున్నారో, గోండాలు రౌడీలైనటువంటి వ్యక్తులు కూడా ఎలా మార్పు చెందుతున్నారో, ఎలా భేదలైన కుటుంబాలు కూడా ధనికమైన కుటుంబాలుగా అభివృద్ధి చెందుతుందో అనేటువంటి మాటలు మా చెవిని పడగానే అది ఏదో ఒక నమ్మకం ఆ యేసయ్య మీద. పత్రికలో పౌలు చెప్పినట్లుగా వినుటను బట్టి, గట్టిగా చెప్పండి అందరూ, వినుటను బట్టి కలిగేదేంటి? విశ్వాసం కలుగును. అది కూడా ఎవరి గురించో తెలుసా? లోక సంగతులు, పాలుపోని సంగతులు, వ్యర్థమైన సంగతులు, ఏదో లోక సంగతులు చెప్పుకుంటే మాత్రం విశ్వాసం కలదు. కానీ నా యేసయ్యను గురించిన సంగతులు ఈ లోకములో ఎలాంటి నరుడు విన్నా, ఎంత చెడులోనైనా, ఎంత అవిధేయతలో ఉన్న పాపి అయినా విన్నప్పటికి కూడా తప్పనిసరిగా వ్యక్తులు కలిగేది విశ్వాసము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. విశ్వాసం లేకపోతే, నీ బ్రతుకు మీద నీకు విశ్వాసం లేకపోతే, నీ కుటుంబం మార్పు చెందుతుందని నీకు విశ్వాసం లేకపోతే, ఇక నా బ్రతుకు ఇంతేనని గనక నీవు అవిధేయతలో ఉండి మగ్గిపోతున్నట్లయితే, ఈ రాత్రి నీ గ్రామాన్ని, నీ ప్రాంతాన్ని ప్రేమించి ఎందుకు ఈ సువార్త వినబడుతుందో తెలుసా? నిన్ను నిలబెట్టడానికే, నిన్ను మరలా పైకి లేవనెత్తటానికే, నీ కుటుంబాన్ని పైకి లేవనెత్తటానికే మీ మధ్యకు ఈ ప్రేమ సువార్త, క్రీస్తు సువార్త రావటం జరిగింది. అంతేగాని ఏ మత మార్పిడి కాదు, ఏ బ్రిటిష్ సువార్త ఇక్కడ వినబట్టలేదు. 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ప్రతి పాపి కొరకు, ప్రతి మానవుని కొరకు కల్వరి శిలువలో తన యవ్వన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన యేసయ్య రక్తం తప్ప మనిషికి విమోచన ఎక్కడా దొరకదండి. కాబట్టి ప్రియులారా, ఇలా దైవికమైన భయాన్ని కోల్పోయి ఈ రోజుల్లో ఎంతమంది అర్ధాంతరంగా వారి ప్రాణాలు కోల్పోతున్నారు. దైవికమైన భయమును లేదా దేవుడు ఉన్నాడనే నమ్మకాన్ని కోల్పోయి ఎన్ని కుటుంబాలు సమస్యల్లో పడిపోయి శత్రు భయములోను, ప్రియులరా వాటమిలోను, అలాగే రకరకాలైన పరిస్థితుల్లో పడిపోయి ఈ దినాన ఎన్ని కుటుంబాలు ఆశతో ఎదురు చూస్తున్నాయో తెలుసా? ఎవరు మాకు సహాయం చేస్తారు, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు, ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారు, ఎవరు మాకు చేయినందిస్తారు, ఎవరు మా వైపు చూస్తారు, ఎవరు మా ఇంటికి వస్తారు అని ఎదురు చూస్తున్నారండి. బాలాజీ సాక్ష్యంలో చెప్పినట్టుగానే పాపం అప్పుడే దేవుని నమ్ముకుని కొంచెం బుల్లి అడుగులు చక్కగా దేవునిలో మెల్లగా నడుస్తూ ఉండగా హఠాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా తాను మారు మనసు పొందిన మరుక్షణం కొన్ని దినాలకు తన తండ్రి చనిపోయాడు. అది ఎప్పుడు జరిగిందో తెలుసా? ఖచ్చితంగా మా ఈ మీటింగ్స్ ఏవో ఉన్నాయి, ఆ మీటింగ్స్కి 1 రోజో 2 రోజుల ముందండి ఆ సంగతి జరిగింది. ఆయన ఆ వ్యక్తి ఎవరో నాకు కొన్ని నెలల నుంచి తెలుసంతే. కానీ నాలో ఒక దైవజనునిగా చాలా బాధ అనిపించింది. ప్రభువా, ఈ వ్యక్తి నిన్నే దేవుడని నమ్మి, నీవే దేవుడు అని నిన్ను నమ్ముకుని నడుస్తూ ఉంటే సాతాను ఒక పెద్ద బాంబు పేల్చేసింది నాయన. తన విశ్వాసాన్ని ముక్కలు చేయటానికి, తన విశ్వాసాన్ని నుంచి తొలగించటానికి, తన విశ్వాసం నుంచి ఎట్లాగైనా డిస్టర్బ్ చేయటానికి సాతానుడు చేసిన ఈ పని నుంచి ఎలాగైనా కుమారుని విడిపించమని ప్రార్థన చేశాం. బాబు చెప్పాడు కదా, నేను చాలాసార్లు విడిచిపెట్టకుండా ఫోన్ చేసి, నాన్న నువ్వేమీ అభ్యంతరపడద్దు, నువ్వేం భయపడవద్దు, నువ్వేం దిగులు పడవద్దు. ఈ లోకమునకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టుట అనేది జరుగుతుంది. పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోక తప్పదు. నీ తండ్రి కూడా అదే వరుసలో దేవుని చేత పిలువబడ్డాడని తేలిగ్గా తీసుకో తప్ప దాన్ని గట్టిగా తీసుకోబాకు. నీ విశ్వాసాన్ని కోల్పోబాకు, నీ విశ్వాసాన్ని స్థిరపరచుకో. ప్రభు చాలా నమ్మదగినవాడు, ఆయన నమ్మిన ఎవరిని కూడా మోసం చేయడు. మాట ఆడిన తర్వాత తప్పటానికి ఆయన మనుషుడు కాదు, మాట ఆడిన తర్వాత తప్పటానికి దొంగ స్నేహితుడు కాదు, మాట ఆడిన తర్వాత తప్పటానికి దొంగ బంధువు కాదు, మాట ఆడిన తర్వాత తప్పటానికి అపనమ్మకస్తుడైన మనిషి స్వభావం కలిగినటువంటి వాడు కాదు దేవుడు. మాట ఆడిన తర్వాత అది ఎంత కష్టమైన, నష్టమైన, క్లిష్టమైన లేదు అన్నదాన్ని కూడా ఉన్నది అని చూపించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మనం నమ్మిన యేసయ్య. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక్కడ లేదు అని దాన్ని మనం నమ్మగలిగితే ఇక్కడ ఉందే అని చూపించగలడు. మీరు ఆయన అనుకున్నాడు, సంవత్సరం టార్గెట్ ఇచ్చాడు దేవుడు, టార్గెట్ కూడా దగ్గరికి వచ్చేసింది. అసలైతే హోప్స్ లేవు, అవకాశాలు లేవని బాగా దిగులు పడుతున్నాడు. కానీ అవకాశాన్ని దేవుడు సంవత్సరం లోపు ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి, ఇచ్చాడా ఇవ్వలేదా?
ప్రియులరా, ఆయన యందు విశ్వాసముంచి ఆయన యందు గనక మనస్సు నిలిపి ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే ఏ కుటుంబం ప్రపంచంలో ఈ రోజున ఒమ్ము కాలేదు యేసయ్యను నమ్మిన కుటుంబం. ఇంకా వేరే వాటిని వేటినైనా నమ్మి మనుషులు అపనమ్మకంలో పడ్డారేమో నాకు తెలియదు, నష్టపోయారేమో నాకు తెలియదు, కష్టాల పాలయ్యారేమో నాకు తెలియదు, ఇబ్బందుల పాలవుతున్నారేమో నాకు తెలియదు, చాలా చరణం, వేదనను, దుఃఖమును, పరితాపమును అనుభవిస్తున్నారేమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన మట్టికి 18 సంవత్సరాల నుంచి, లేదా నేను దేవుణ్ణి తెలుసుకుని దరిదాపుగా 20-30 సంవత్సరాలు అవుతుందండి. 30 సంవత్సరాల నుంచి నేను విన్న సంగతి ఏంటంటే, యేసయ్యను నమ్మిన ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకే ఒక ఆయన ఆకమతి డానియల్ గారు, తూర్పుగోదావరి జిల్లా దైవజనుడు, మంచి పాట రాశాడు. ఏమని? విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ఏ దేవుడంట? మొదటి లైన్లోనే పెట్టేశాడు. అందరు చెప్పండి ఏమని? విడువని దేవుడు, నిన్ను విడువనో ఎడబాయనో అని మన పితరులైన ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ప్రియులరా, కానీ దేవుడు అనే మాట చాలా గంభీరమైనదని ముందే చెప్పా. ఆ గంభీరమైన మాట కలిగిన దేవుణ్ణి గనక నీ దేవునిగా నమ్మి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునికి భయపడి, ఆ దేవుని నామములో గనక నీవు కొనసాగకపోతేట్లయితే కొన్నిసార్లు శ్రమను అనుభవిస్తావు, ఓటమిని అనుభవిస్తావు, నష్టాలను అనుభవిస్తావు, శ్రమలను అనుభవిస్తావు. కానీ ఆ దేవుని యందు గనక నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే మరలా నిరీక్షణ. చూడండి, ఇక్కడ ఈ 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని దృష్టికి వాళ్ళు దోషులయ్యారు. అంటే దేవుని దృష్టికి చేయకూడని తప్పిదములు చేశారు, దేవుని దృష్టిలో నడవకూడని నడక నడిచి దేవుని దృష్టికి దోషులయ్యారు. వెంటనే దేవుని కోపం వచ్చి పక్కనున్న మిద్యానీయులైనటువంటి ఒక జాతి శత్రువులను తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకు తగిలించాడు. అంతే. ఆ మిద్యానీయులు 7 రోజులు కాదు, 7 నెలలు కాదు, 7 వారాలు కాదు, ఏకంగా 7 సంవత్సరాలు వారికి బానిసత్వానికి లాగా ఉన్నారు. అంతే. కింద వచనాలు చదువుకుంటే వారి పంట పొలాలన్నీ పాడు చేసేశారు, వారి గొర్రెల మేకల మందలను వధించేశారు, వారి ఊళ్ళల్లో ఉండకుండా, వారి ఇళ్లల్లో ఉండకుండా వాళ్ళ ప్రాంతాన్ని విడిచి అరణ్యాల్లోనికి వెళ్ళిపోయి గుడారాలు వేసుకుని చెట్ల చాటున, పొట్ల చాటున, గుహల చాటున, పర్వతాల చాటున, దుర్గముల చాటున నిజంగా వాళ్ళు నిలయాలు ఏర్పాటు చేసుకుని ప్రాణం గుప్పుట్లో పట్టుకుని, అయ్యో ఏమిటి శత్రు బాధ, ఈ శత్రువు ఏమిటి, ఈ మిద్యానీయులు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారేంటని బాగా వేదన పడి వారు ఈ 6వ అధ్యాయము 6వ వచనంకి వచ్చేసరికి మరలా వారు యెహోవా దేవుణ్ణి ఒకసారి ప్రార్థన చేశారయ్యా, తప్పైపోయింది, నీ దృష్టికి మేము దోషులంగా ప్రవర్తించాం, నిన్ను ఆరాధించలేకపోయాము, నిన్ను తెలుసుకోలేకపోతున్నావు నాయన, నీ దృష్టికి మేము నిన్ను తెలిసిన వారిగా ఉన్నాం కానీ తప్పిదాలు చేస్తున్నాం ప్రభు అని ఒక్కసారి మరలా వాళ్ళు టర్నప్ అయి వారి జీవితాన్ని ఒక్కసారి దేవుని తొట్టుకు తిప్పుకోగానే మరలా 11వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుని కనుదృష్టి గిద్యోని మీద పడింది. గిద్యోను కూడా ఎక్కడున్నాడంటే, ప్రియులరా, ఆ శత్రు భయము చేత చాలా భయముతో గానుగ చాటుకు వెళ్ళి, చూడండి, భయముతో గానుగ చాటుకు వెళ్ళి గోధుమలను దొల్లగొట్టుకుంటూ, ఆ పూట ఆహారాన్ని సిద్ధపరచుకోవటానికి గోధుమలను దొల్లగొట్టుకుంటూ విచారముతో, కన్నీటితో, నిజమేనండి, కొన్ని కుటుంబాలు ఈ రోజు కూడా ఎంత సంపాదించినా ఇంటిలో అసమాధానముతో ప్రతి దినము కన్నీటితో, చెప్పాలంటే కన్నీరు కార్చుకుంటూనే నిద్రపోయే దినాలు. ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని వెండి బంగారాలు ధరించిన వ్యక్తులైనా, భార్య భర్తల మధ్య సమాధానం లేక ఎన్ని కుటుంబాలు ఈ రోజున ఎట్లా ఉందంటే కుక్క పిల్లిలాగా పోరాటాల మధ్యలో కొనసాగుతున్నాయి కొన్ని సంసార బంధాలు. పైకి తల్లిగా తండ్రిగాను, పైకి బిడ్డలు తల్లిదండ్రులుగా, తల్లిదండ్రులు బిడ్డలకి ఒకే ఇంట్లో ఉన్నట్లుగా కనబడుతున్నారు. కానీ తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వెనక తల్లిదండ్రుల గుండెలు అవిసిపోయి, ఎందుకు కన్నాను బాబు ఈ పిల్లలను అనేటువంటి వేదనతో, ఎందుకు కన్నానా ఈ బిడ్డల్ని, ఇంత అవమానభరితమైనటువంటి పనులు నా కొరకు చేస్తున్నారని ఓడిపోయినటువంటి పరిస్థితులతో ఎంతమంది మానవులు ఈ రోజున ఎదురు చూస్తున్నారు తెలుసా? ఎవరైనా సహాయం చేస్తారా? ఇశ్రాయేలీయులు కూడా అరణ్యములో గుడారాలు వేసుకుని, అరణ్యములో ఆ గుట్టల చాటున, ఆ చెట్ల చాటున దాక్కుని వాళ్ళ యొక్క నిరీక్షణ అంతా ఏమిటంటే, మాకు దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి దినాలు. ఆ దినాల్లో దేవుడు గిద్యోనుని ఏర్పాటు చేసుకున్నాడు.
గిద్యోనుని ఏర్పాటు చేసుకుని గానుగ చాటునున్నాడు. శత్రు భయంతో తిరుగుతున్నాడంటే పచ్చి పిరుకోడు. మరి పిరికివాడే కదండి. పిరికివాడైపోయి గానుగ చాటుకి వెళ్ళిపోయి తన పిరికితనముతో అలా చాటున ఉండి ఉన్నటువంటి గిద్యోనుతో దేవుని యొక్క దూత అంటుంది, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. అందరు చెప్పండి, పరాక్రమము గల బలాఢ్యుడా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు గానుగ చాటున ఉంటాడా? పరాక్రమం గల బలాఢ్యుడు శత్రువులతో పోరాడకుండా చాటున దాక్కుంటాడా? పరాక్రమం గల బలాఢ్యుడు అందరికంటే ముందుంటాడా అనుకుంటాడా? చెప్పండి. గానుగ చాటున దాక్కుని గోధుమలు తొల్లగొట్టుకుంటూ ఉంటున్నటువంటి గిద్యోనుతో దేవుని దూత అంటుంది పరాక్రమం గల బలాఢ్యుడు. అంటే ఏంటి తెలుసా? ఇన్ ప్రజెంట్ కండిషన్, ప్రస్తుత పరిస్థితి ఏంటంటే గిద్యోనిది పిరికివాడు, సూర్యుడు కాదో, ఎన్నిక లేని గోత్రం, ఆ గోత్రంలో ఇంట్లో కూడా కనిష్ఠుడు, అన్ని మైనస్లే. పిరికితనమో వాటమిలో ఉన్నాడు, ఎన్నిక లేని మనుష్య గోత్రం అయ్యా నాది అంటున్నాడు. 4వ మైనస్ పాయింట్ అంటాడు, నేను కుటుంబంలో మళ్ళీ కనిష్ఠుడును. ఇన్ని మైనస్లున్న నాలో నీకు సూర్యుడు ఎక్కడ కనబడుతున్నాడయ్యా అంటున్నాడు. ఇదేనంటాడు, పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలుస్తున్నారయ్యా నన్ను. మాట బాగానే ఉంది, నువ్వు ఒక్కరిని జయించినట్లుగా మిథ్యానీయుల్ని జయిస్తావనే ధైర్యపూరితమైన మాట నాతో మాట్లాడుతున్నావు, మంచిదే. కానీ ఏ అర్హతలు నాలో ఉన్నాయి? నేను ఎన్నిక లేని మనుష్య గోత్రమునకు చెందిన వాడను కదా, నా ఇంటిలో నేను కనిష్ఠుడను కదా, నాలో ఏ క్వాలిఫికేషన్స్ లేవు కదా, ఏ మంచితనము నాలో లేదు కదా, ఒక సామాన్యమైన సైనికుని కూడా నేను కాదు కదా. అయ్యా ఎందుకంత లావు మాట, అంత గొప్ప బిరుదు, పేరుకు ముందు ఇంత గొప్ప బిరుదుతో నన్ను ఎందుకు పిలుస్తున్నారయ్యా అన్నట్టు దేవదూత వైపు చూస్తూ ఉంటే దేవదూత అంటుందండి ఒక చక్కటి మాట, అయిననేమి. చదువుకోండి, బైబిల్ పక్కనే ఉంది. అయిననేమి చిన్న మాటతో కొట్టేసి, ఏంటంట? నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటంట? నువ్వు కనిష్ఠుడు అయితే ఏంటంట? నువ్వు మనుష్య గోత్రానికి చెందినవాడు అయితే ఏంటంట? అవును, నువ్వు గాను చాటున ఉంటే ఏంటంట? ఏంటంట అంటే ఆశ్చర్యపడ్డాడు. ఏంటంట కాకపోతే మా పితరులందరూ చెప్పిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చెప్తే మా పితరులు కాలినడకన నడిచినప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళ ముందు పాయలు చేశాడంట యెహోవా దేవుడు. ఇలాంటి అద్భుత కార్యాలన్నీ మా పితరులు చెప్పారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? ఎలా ఉంది? సొంత గృహాలను వదిలిపెట్టి, సొంత గ్రామాలను వదిలిపెట్టి, గొర్రెల మేకల మందలను వదిలిపెట్టి, సమస్తమైన ఆస్తిని ఊళ్ళోనే వదిలిపెట్టి, ఈ అరణ్యాల్లో కాపురాలు పెట్టి, ఏమిటయ్యా మాకు ఈ దినస్థితి అని గిద్యోను అడుగుతూ ఉంటే గిద్యోనుతో దేవుని దూత అంటుంది, నువ్వే వారిని విడిపించాలి, నువ్వే వారిని విడిపించాలి. నమ్మినోడు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. నీవే వారిని విడిపించాలి. ఏం చెప్తుందో తెలిసి ఈ మాట, రక్షణ పొందిన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుని సువార్త ఏం చెప్తుందో తెలుసా? రక్షణ పొందిన నీవే నీ బంధువులను పాపము నుండి, లోకము నుండి విడిపించాలి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. అవునన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. రక్షణ పొందిన నీ మీద ఏం భారం ఉందో తెలుసా? నీ కుటుంబ భారం ఉంది, కుటుంబంలో ఉన్న రక్షణ భారం ఉంది, నీ గ్రామం అంతా రక్షణ పొందాలంటే నీ మీద భారం ఉంది. బాలాజీ సాక్ష్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థం చేస్తున్నాడు. ఒడిస్సా, కలకటా ప్రాంతాన్ని దేవుడు చూపించి ఆ ప్రాంతానికి వెళతావు, పరిస్థితులు వెళ్ళటానికి అనుకూలంగా లేవు, వెళ్ళేటట్టుగా దారులు లేవు, కానీ దేవుడు తీసుకెళ్ళి ఇప్పుడు ఒడిశా ప్రాంతంలోనే ఉంచాడు. ఇంకా చాలా దూరం వెళ్ళిపోయాడు. అయ్యారండి మొన్న మంది నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకా నేనున్న ప్రాంతం కంటే 300 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళిపోయిన అయ్యారండి అన్నాడు. ఎక్కడికైనా వెళ్ళిపోయాడు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అన్న. ఎందుకు ఏమన్నాలి? ఎక్కడికైనా వెళ్ళిపో, ప్రపంచమంతా నా యేసయ్యదే, ప్రపంచమంతా మన యేసయ్యదే. ఎక్కడుంటే నీకు భయం ఏంటి? చాలా మనం నిజమైన మన గ్రామం మారితే, మన గ్రామం వెళ్ళి వేరే గ్రామం ఉండాలంటే కొంతమంది పిరిగి మా ఊరు కాదు ఇది. అలాగొస్తే 150 కిలోమీటర్లు వదలకు వచ్చాం మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా అన్నవాళ్ళు ఎవరు లేరు, పలకరించే వాళ్ళు లేరు, సొంత ఇంటోళ్ళు ఎవరు లేరు, సొంత కులస్తులు మాకు ఎవరు లేరు, ఇక్కడ పరిచయస్తులైన వారు ఈ ప్రాంతంలో మాకు ఎవ్వరూ లేరు. ధైర్యంగా యేసయ్య మాటను, యేసయ్య వాగ్దానాన్ని నమ్ముకుని ఈ ప్రాంతానికి వచ్చాం. వాగ్దానాన్ని నమ్ముకుని వచ్చిన తర్వాత కొన్నిసార్లు ప్రియులారా సెంటర్కి వెళ్ళి ఖమ్మంపాడులో మొదటిగా అద్దెకి తీసుకున్న 350 రూపాయలకి ఇల్లు అద్దెకి తీసుకుని సెంటర్కి వెళ్ళేవాడిని. మాకు మా సొంత గ్రామంలో 100 మంది బంధువులు ఉన్నారు. ఎటు వెళ్ళినా బాబాయ్, పిన్ని, అన్నయ్య, తమ్ముడు, బావ, బామర్ది ఇలా ఏదో పెట్టుకుని చక్కగా సరదా పిలిచేవాళ్ళు. అలవాటు మీద ఆ క్రొత్తగా సెంటర్కి వెళ్ళి వచ్చేవాడిని. సెంటర్కి వెళ్ళి వస్తే అందరూ నా ఎంక చూసేవాళ్ళు కానీ నేను కూడా వాళ్ళ ఎంక చూసేవాడిని కానీ, బాబు ఎవరు నువ్వు అని అడిగిన వాళ్ళు కానీ,
ఏ ఊరు బాబు అని అడిగిన వాళ్ళు కానీ, మీ పేరేంటి అని అడిగిన వాళ్ళు కానీ, ఎందుకు వచ్చావని అడిగిన వాళ్ళు లేకపోతే ఒక రోజునైతే బజార్కి వెళ్ళి వచ్చి అమ్మగారి దగ్గర బాగా ఏడ్ చేశాను నేను. ఏంటమ్మా దేవుడు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు మనల్ని. ఒక్కళ్ళన్నా నాతో పలకరించి కనీసం బాబు బాగున్నావా అనేవాడి సెంటర్లో ఒక్కళ్ళు లేరు కదా నాకు. అంత పెద్ద బంధువర్గాన్ని వదిలిపెట్టి వచ్చినందుకు ఏంటి పరిస్థితి, ఏంటి శిక్ష అని ఎన్నిసార్లు అమ్మగారితో చెప్పి ఏడ్చి కళ్ళప్పుడు నీళ్లు పెట్టుకుని ఉన్నాం. అమ్మగారు కూడా అనేవాళ్ళు, వాళ్ళు ఎంత ఎందుకు లేవయ్యా, ప్రభు వాగ్దానాన్ని ఇచ్చాడు, మనకి ఇచ్చారు కదా, కాబట్టి ప్రభు మనకి ఇస్తాడు. ఈ 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో నా యేసయ్య నాకు 400 మంది విశ్వాసుల్ని ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 400 మంది నా ఆత్మీయ పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అంతేనా? అంతకంటే గట్టిగా కొట్టకూడదా? మీ సంతోషం. 400 మంది ఆత్మీయ పిల్లల్ని ఇచ్చాడండి. ఇప్పుడు ఏ గ్రామం వెళ్ళినా అయ్యారు 100 అంటే అనిపిస్తుంది, వీళ్ళు నా బంధువులే, వీరు నా బిడ్డలే, వీరు నా బిడ్డలే. అబ్బా, ఈ కులమని లేదు, ఆ కులమని లేదు, చిన్న గ్రామం లేదు, పెద్ద సిటీ అని లేదండి. ఎందుకంటే నేను సంతోషంగా చెప్తున్నాను, 18 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పిరికితనంగా అడుగుపెట్టిన వాడిని నేను కూడా. కానీ ఈ ప్రాంతంలో కొద్దిమంది ఆత్మల రక్షణ నా మీద ఆధారపడి ఉందని ఇప్పుడు తెలుస్తున్నాను. గిద్యోనుతో దేవుడు అదే చెప్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడని పిలిచినందుకు నువ్వు అభ్యంతర పడుతున్నావు, నీ గోత్రాన్ని చెప్తున్నావు, నీ జనన విధానాన్ని చెప్తున్నావు, నేను కనిష్ఠుణ్ణి, నేను ఎన్నికలేని మనుష్య గోత్రంలో పుట్టాను అంటే డిస్క్వాలిఫికేషన్స్ అంటే నీ యొక్క బలహీనతలన్నీ చెప్తున్నావు. అవన్నీ చెప్పనిచ్చి దేవదూత అంది, అయితే నువ్వు పనికిరావు అలా. నాకు చదువు లేదు బాబు, నువ్వు పనికిరావు. నాకు జ్ఞానం లేదండి, నువ్వు పనికిరావు. నాకు నో టాలెంట్స్ అండి, ఏ తలాంతులు లేవండి, అయినా నేను పనికిరానేమో అనుకుంటావు. కానీ అలాగే అంటున్నాడు గిద్యోను. అనగానే ప్రభు చెప్తున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. బైబిల్లో ఇంత ఘనంగా పిలిచినటువంటి పేరు గిద్యోన్ని పిలిచిందేమో అనిపిస్తుంది దేవునితో. పరాక్రమము గల బలాఢ్యుడా అనగానే ఏం కనబడింది గిద్యోన్లో? ఆలకించండి. మామూలు కళ్ళతో చూస్తే నీలో నువ్వు బలహీనుడిగా కనబడతావు. మామూలు మనోనేత్రాలు తెరవబడకుండా మామూలు నేత్రాలతో నిన్ను చూసుకుంటే పిరికివాడివైపోతావు, పిరికిదానివైపోతావు. కుటుంబాన్ని కట్టుకోలేవు, కుటుంబాన్ని స్థిరపరచుకోలేవు, కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించలేవు, కుటుంబాన్ని నీవు ఎన్నికైన కుటుంబంగా నీ జాతీయులలో నీ ప్రాంతంలో నువ్వు నిలబెట్టుకోలేవు. కానీ నీ మనోనేత్రాలు గనక దేవుడు తెరిస్తే ఉన్నతమైనటువంటి ప్రణాళికలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అంతే. చూడండి, గిద్యోనులో ఏం కనబడుతున్నాయి అంటే గిద్యోనికి తన శరీర సంబంధమైన క్వాలిఫికేషన్సే కనబడుతున్నాయి. కానీ దేవుని దూతకి తనతో దేవుడు కొన్ని సంవత్సరాల్లో చేయబోయే అద్భుత కార్యాలు కనబడుతున్నాయి. శూర కార్యాలు, శౌర్య కార్యాలు, సైనికులను ఎలా చంపుతాడో కూడా అలాంటివన్నీ కూడా దేవదూత కనబడి అందుకే ఒక డిగ్రీ పెట్టింది, పరాక్రమము గల బలాఢ్యుడా. పరాక్రమము గల బలాఢ్యుడా అనగానే సిగ్గుతో అన్నాడు, అయ్యా నేను కనిష్ఠుడినయ్యా అన్నాడు. బైబిల్లో చాలా మంది ఈ మాట వాడారు. చూద్దాం. మోషేని దేవుడు ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకై మోషేని ఎన్నిక చేసుకుని మిద్యాను అరణ్యంలో దర్శనమిచ్చి మండిపోతున్న కాలిపోతున్న పొదలో నుండి దర్శనమిచ్చి మోషేతో అన్నాడు, మోషే నీవు నాకు కావాలి, నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి తీసుకురా అంటే మోషే గారు అన్నారు, అయ్యా నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మంద్యము గలవాడనయ్యా. నా నోరు తినగా మాట్లాడటం నాకు కుదరదయ్యా, నాకు నోటి మాంద్యం ఉంది లేదా నాలుక మాంద్యం ఉందయ్యా అన్నాడు. ప్రభు అన్నారు, నరునికి నోరిచ్చింది ఎవరు అన్నాడు. నరునికి నోరిచ్చింది ఎవరయ్యా? మోషే. మీరేనయ్యా? నాకు తెలియదా నువ్వు నత్తోడు అనే? తెలుసయ్యా. మరి నాకు చెప్తావేంటి? కొన్నిసార్లు మళ్ళీ చెప్తాం కదా మన ప్రార్థనలో, ప్రభువా నేను గుంటూడుగా పుట్టాను ప్రభువా. ప్రభువు తెలుసు నేను గుట్టుగా పుట్టించిందే ప్రభువేమో, నీ పాపాన్ని బట్టో నీ పితరుల పాపాన్ని బట్టో. అవును కదా, శిష్యులు అడిగారు ఒకసారి, గుడ్డోడు అలా వెతుక్కుంటా బజార్లో వెళ్తూ ఉంటే ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా వాడు గుడ్డువాడిగా పుట్టడానికి వీడావిడి పితరులా పాపం చేసింది, లేదా కొన్ని బలహీనతలైనవి పుట్టుకతో మనకు వస్తాయి, ఎందుకంటే అవి మన పితరుల పాప దోష శిక్ష అయి ఉండొచ్చు ఒకటి. రెండవది దేవుని అద్భుత కార్యం ఒకవేళ మన జీవితాల్లో జరిగించబడటానికి ఉండొచ్చు, దేవుని మహిమ నిమిత్తమైన ఉండొచ్చు.